చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో దారుణం జరిగింది. 14 ఏళ్ల కుర్రాడిపై 28 సంవత్సరాల యువతి లైంగిక దాడి చేసింది. తన కామవాంఛ తీర్చుకునేందుకు 14 ఏళ్ల కుర్రాడి జీవితంతో ఆడుకుంది 28 ఏళ్ల యువతి. ఈ సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీ హిల్స్ లో ఉన్న 14 ఏళ్ల బాలుడిని ఆశలు చూపి 28 సంవత్సరాల యువతి లోబరుచుకుంది. బాలుడిని లోబరుచుకొని పాడు పని చేసి ఆ కుర్రాడిని హింస పెట్టింది. అయితే ఈ సంఘటన బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వెంటనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిపై పోస్కో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. సో ఈ సంఘటనకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి లైవ్ లో ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సో ఈ సంఘటన చూస్తూ ఉంటే గనక మనకి ఇప్పటి వరకు షీ టీమ్స్ అని ఉన్నాయి, ఆడవాళ్ళకే రక్షణ కరువైంది అని చెప్పేసి షీ టీమ్స్ పెట్టారు. బట్ ఈ సంఘటన చూసాక నెక్స్ట్ హీ టీమ్స్ కూడా రావాలేమో అనేటట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు బాలుడి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ 28 సంవత్సరాల ఒక యువతి 14 సంవత్సరాల బాలుడిని తన కామ వాంఛలు తీర్చుకునేందుకు బాలుడికి చాక్లెట్లు ఇస్తా, బిస్కెట్లు ఇస్తా అని ఆశ చూపి తనను ఇంట్లోకి తీసుకెళ్లి తన కోరికలు తీర్చుకోవడం, అది 1-2 సార్లు కాదు, ఇట్లా పలుసార్లు జరగడంతో బాలుడు తనకున్న ఇబ్బందిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే యువతి ఉన్నదో తను ఇళ్లలో పనిచేసే ఆమెగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు తెలిపాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సదరు యువతి ఉందో తను ఇళ్లలో పనిచేస్తూ ఈ యొక్క బాలుడికి చాక్లెట్లు, బిస్కెట్లు ఎరచూపి తనను ఇంట్లోకి తీసుకెళ్లి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లుగా తల్లిదండ్రులు పోలీసులకు అయితే చెప్పారు. అయితే దీనిపైన పోలీసులు అంటే మనం చాలా తక్కువ ఉంటాం. జనరల్ గా ఆ మహిళల పైన అత్యాచారం జరిగిందని, లేదంటే చిన్న బాలికల పైన అత్యాచారం జరిగిందని వింటుంటాం. కానీ బాలుడి పైన అత్యాచారం జరిగిన సంఘటనలు కూడా ఈ మధ్య అంటే లేటెస్ట్ గా కొద్ది కాలంగా మనం అప్పుడప్పుడు వింటూ వస్తున్నాం. అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఆ యువతి పైన పోక్సో యాక్ట్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. బాలుడికి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించినట్లుగా తనను ఆసుపత్రికి అయితే తరలించి అక్కడ తనకు సంబంధించి ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పటి వరకు మహిళలకు భద్రత కల్పించేందుకు, బాలికలకు భద్రత కల్పించేందుకు, యువతలకు భద్రత కల్పించేందుకు సీ టీమ్స్ ఉన్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి కేసులు కూడా జరగడంతో హీ టీమ్స్ కూడా వస్తాయనే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో మనం అప్పుడప్పుడు తరచుగా చూసుకున్నాం, మన కంటపడుతున్నాయి. ఇలాంటివి జరగడం చాలా దారుణం. అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ సంఘటనకి సంబంధించి అసలు ఇలా జరుగుతుందని బాలుడి తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసింది? అసలు ఇప్పుడు ప్రస్తుతం బాలుడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పర్లేదు. అంటే ఈ సంఘటన 1-2 సార్లు జరగడంతో ఇబ్బంది పడ్డ అబ్బాయి తన తల్లిదండ్రులకు చెప్పడంతోనే తల్లిదండ్రులు వెంటనే మేల్కొని అంటే ఇది అసలు నిజంగా ఏం జరుగుతుందని తెలుసుకొని కొంత పోలీసులను ఆశ్రయించడం అయితే చూస్తున్నాం. ఎటకేలకు పోలీసులు అయితే జూబ్లీ హిల్స్ లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ ప్రేమ్, థాంక్యూ. సో మొత్తంగా చూసుకుంటే గనక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే 28 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల బాలుడికి సంబంధించి ఒక పోక్సో కేసు అయితే నమోదైంది. మరి ఈ కేసుకి సంబంధించి బాలుడి పరిస్థితి ఎలా ఉంది, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, అసలు ఇది ఒక కొలిక్ వస్తుందా లేదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇంకా పూర్తిగా అయితే తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.